ఓం శ్రీరామ రామ రామేతి రమే రామ మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే. ఓం శ్రీ ఆంజనేయ స్వామియే నమః. శ్రీరామ జయం. శ్రీమద్వాల్మీకి రామాయణాంతర్గత సుందరకాండము తాత్పర్య సహితము కవితిలక శ్రీ యామిజాల పద్మనాభస్వామి గారిచే తాత్పర్యము వ్రాయబడినది. ఆసక్తికల రచయిత మరియు గాత్రము డాక్టర్ నిమ్మగడ్డ వెంకట నాగేంద్రం శర్మ, అధునాతన బీజగణిత ఆచార్యులు. ఇతి శ్రీమత్ సుందరకాండే చత్వారింశః సర్గః. ఇతి శ్రీమత్ సుందరకాండము 40వ సర్గము. శ్రుత్వా తు వచనం తస్య వాయుసూనోర్మహాత్మనః ఉవాచాత్మహితం వాక్యం సీతా సురసుతోపమా. దేవకన్యను బోలిన సీతాదేవి మహాత్ముడగు నా వాయుపుత్రుని మాటను విని తనకు హితమైన వాక్యమునిట్లు పలికెను. త్వాం దృష్ట్వా ప్రియవక్తారం సంప్రహృష్యామి వానరా అర్ధ సంజాత సస్యేవ వృష్టిం ప్రాప్య వసుంధరా. ఓ హనుమంతుడా, నాకు బ్రియమును చెప్పుచున్న నిన్ను చూచి నేను మిక్కిలి సంతసించుచున్నాను. పైరు సొగము మొలిచిన పిమ్మట వానపడిన భూమి వలెనే నేను కార్యసిద్ధియగునని సంతసించుచున్నాను. యథా తం పురుషవ్యాఘ్రం గాత్రైః శోకాభికర్షితైః సంస్పృశేయం సంకామాహం తథా కురు దయాం మయి. భర్తృవియోగము వలన దుఃఖముచే మిక్కిలి కృషించియున్న ఈ నా అవయవములతో పురుషోత్తముడగు రాముని స్పృశించు భాగ్యమును నాయందు దయయుంచి నాకు గలుగజేయవలెనని ప్రార్థించుచున్నాను. అభిజ్ఞానం చ రామస్య దద్యా హరిగణోత్తమా క్షిప్తామిషీకాం కాకస్య కోపాదేకాక్షి శాతనీం. ఓ వానరోత్తమా, రాముడు కాకిపై గోపించి తృణమును ప్రయోగించి దాని కంటినొకదానిని పోగొట్టిన వృత్తాంతమును గుర్తుగా చెప్పియే ఉన్నాను. మనఃశిలాయాస్తిలకో గండపార్శ్వే నివేశితః త్వయా ప్రణష్టే తిలకే తం కిల స్మర్తుమర్హసి. మరి ఒక అభిజ్ఞానమునిట్లు చెప్పుము. ఓ రామా, ఒకప్పుడు నా నుదుటి తిలకము చెరిగిపోగా నా చెక్కిటిపైని మణిశిలతో తిలకము దిద్దితివి. అనగా అయ్యది నా నుదుటిపై ప్రతిఫలించి తిలకము పెట్టుకొన్నట్లే ఉండినది. అది జ్ఞప్తియందున్నదా? సవీర్యవాన్ కథం సీతాం హృతాం సమనుమన్యసే వసంతీం రక్షసాం మధ్యే మహేంద్రవరుణోపమః. ఓ రామా, నీవు మహాపరాక్రమశాలివి, ఇంద్రుని వరుణుని పోలియున్నవాడవు. అట్టి నీవిప్పుడు రావణునిచే అపహరింపబడి రాక్షసుల నడుమనున్న సీత నేల ఉపేక్షించుచున్నావు. ఏష చూడామణిర్దివ్యో మయా సుపరిరక్షితః ఏతం దృష్ట్వా ప్రహృష్యామి వ్యసనే త్వామి వానఘా. అనగుడవగు రామా, దివ్యమైన ఈ చూడామణిని నేను మిక్కిలి భద్రముగా కాపాడుకొనుచుంటిని. నాకు దుఃఖము కలిగినప్పుడు దీనిని చూచుకొని నిన్ను చూచినట్లే సంతోషించుచుందును. ఏష నిర్యాతి తశ్రీ మాన్మయా తే వారిసంభవః అతః పరం న శక్ష్యామి జీవితుం శోకలాలసా. శోభావంతమును రత్న నిలయమైన సముద్రమున బుట్టినదియునగు నీ చూడామణియు నీకై పంపబడినది. నా దుఃఖమునుపశమింపజేయునదియు నా దగ్గర లేనందున ఇక మీద దుఃఖమును సహించి జీవింపజాలను. అసహ్యాని చ దుఃఖాని వాచశ్చ హృదయచ్ఛిదః రాక్షసీనాం సుఘోరాణాం త్వత్కృతే మర్షం యామ్యహం. సహింపరాని దుఃఖములను
ఘోరాకారము గల రాక్షస స్త్రీలు పలుకు హృదయ భేదకములగు వాక్యములను నీవు వచ్చి రక్షింతువను నాశతోనే సహించుచున్నాను. ధారయిష్యామి మాసం తు జీవితం శత్రుసూదన ఊర్ధ్వం మాసాన్న జీవిష్యే త్వయా హీనా నృపాత్మజ. శత్రువులను మర్దించు రామా, ఇంక నొక్క నెల మాత్రము ప్రాణములతో నుందును. ఓ రాజకుమారా, నిన్ను విడిచి మాసము కంటే ఎక్కువ కాలము నేను జీవించి ఉండజాలను. ఘోరో రాక్షస రాజోయం దృష్టిశ్చన సుఖామయీ త్వాం చ శ్రుత్వా విసజ్జంతం న జీవేయమహం క్షణం. రాక్షసరాజుగు రావణుడు భయంకరుడు, నన్ను క్రూర దృష్టితో జూచుచుండును. నీ కాపద కలుగుచున్నదని విన్నచో, నీవు ఉపేక్షించుచున్నట్లు విన్నచో, నేను క్షణమైనను జీవింపజాలను. వైదేహ్య వచనం శ్రుత్వా కరుణం సాశ్రుభాషితం అథా బ్రవీన్ మహాతేజ హనుమాన్ మారుతాత్మజః. మహాతేజస్వియు మారుతాత్మజుడును అగు హనుమంతుడు కరుణ కలుగునట్లుగా కన్నీళ్లతో సీతాదేవి పలుకుచున్న ఈ మాటలను విని ఇట్లు పలికెను. త్వచ్ఛోక విముఖో రామో దేవి సత్యేన తే శపే రామే దుఃఖాభిభూతే తు లక్ష్మణః పరితప్యతే. ఓ సీతాదేవి, నిన్ను గురించిన దుఃఖము వలన రాముడేమియును తోచక కార్యమునెడల విముఖుడై ఉన్నాడు. ఇది సత్యమని శపథము చేసి చెప్పుచున్నాను. రాముడు దుఃఖించుటను చూచి లక్ష్మణుడును దుఃఖించుచున్నాడు. కథం చిద్భవతి దృశా నకాలః పరిశోచితం ఇమం ముహూర్తం దుఃఖానామంతం ద్రక్ష్యసి భామిని. మిక్కిలి ప్రయాసముతో నేను నిన్ను చూడగలిగితిని. ఇది శోకింపదగిన సమయము కాదు. అమ్మా, ఈ క్షణముననే నీ దుఃఖములన్నీయూ నశించినవని అనుకునుము. తావుభౌ పురుష వ్యాఘ్రౌ రాజపుత్రావరిందమౌ త్వద్దస్య నకృతోత్సాహౌ లంకాం భస్మీకరిష్యతః. పురుష శ్రేష్ఠులను రాజపుత్రులను శత్రువులను మర్దించువారునొగు రామలక్ష్మణులిద్దరును నిన్ను చూడవలెనను ఉత్సాహముతో ఈ లంకానగరమును భస్మము చేయగలరు. హత్వాతు సమరే క్రూరం రావణం సహ బాంధవం రాఘవౌ త్వాం విశాలాక్షి స్వాం పురీం ప్రాపయిష్యతః. విశాలములగు కన్నులు గల సీతాదేవి రామలక్ష్మణులు క్రూరుడగు రావణుని అతని బంధుమిత్రులతో కూడా యుద్ధమును సంహరించి నిన్నయోధ్యానగరికి తీసుకొని పోగలరు. ఎత్తు రామో విజానీయాదభిజ్ఞానమనిందితే ప్రీతి సంజననం తస్య భూయస్త్వం దారుమర్హసి. ఉత్తమురాలవగు సీతాదేవి రామునికి ప్రీతిని కలిగించునదియు నతడు గుర్తెరుగునదియును అగు మరి ఒక గుర్తును కూడా నాకు తెలియజేయము. సా బ్రవీదత్త మేవేతి మయాభిజ్ఞానముత్తమం ఏతదేవ హి రామస్య దృష్ట్వా మత్కేశభూషణం. ఆ మాటలను విని సీతాదేవి, వీరుడవగు హనుమంతుడా, ఉత్తమమైన అభిజ్ఞానమును నీకిచ్చియే ఉన్నాను. నా కేశభూషణమైన చూడామణిని చూడగానే నీవు చెప్పిన దానిని రాముడు నమ్మగలడు అని చెప్పెను. శ్రద్ధేయం హనుమన్ వాక్యం తవ వీర భవిష్యతి స తం మణివరం గృహ్య శ్రీమాన్ ప్లవగ సత్తమః. శ్రీమంతుడును వానరోత్తముడును అగు హనుమంతుడా చూడామణిని తీసుకొని తల వంచి సీతాదేవికి నమస్కరించి ప్రయాణోన్ముఖుడాయెను. ప్రణమ్య శిరసా దేవీం గమనాయోపచక్రమే తముత్పాత కృతోత్సాహమవేక్ష్య హరిపుంగవం. వర్ధమానం మహావేగమువాచ జనకాత్మజా అశ్రుపూర్ణముఖీ దీనా బాష్పగద్గదయా గిరా. వానరోత్తముడును దేహమును వంచుచున్నవాడును గొప్ప వేగము కలవాడును ఎగురుటకుత్సహించుచున్నవాడును అగు హనుమంతుని జూచి జానకీదేవి కన్నీటితో నిండిన ముఖము కలదై
బాష్ప గద్గదమైన స్వరముతో దీనముగా నిట్లు పలికెను. హనుమన్ సింహ సంకాశౌ భ్రాతరౌ రామలక్ష్మణౌ సుగ్రీవం చ సహామాత్యం సర్వాన్ బ్రూయ హ్యనామయం. ఓ హనుమంతుడా, సింహ సదృశులను సోదరులను అగు రామలక్ష్మణులను, సుగ్రీవుని, అతని ముఖ్యమంత్రిని, తక్కిన వానరులను నేను క్షేమమడిగినట్లు చెప్పుము. యథాచ స మహాబాహుర్మాం తారయతి రాఘవః అస్మాద్దుఃఖాంబు సంరోధత్వం సమాధాతుమర్హసి. గొప్ప బాహువులు కల రాముడు ఇచ్చటికి వచ్చి నన్నీ దుఃఖ సముద్రము నుండి తరింపజేయునట్లు బోధించుటకు నీవే తగుదు. ఇమం చ తీవ్రం మమ శోక వేగం రక్షోభిరేభిః పరిబత్సనం చ బ్రూయాస్తు రామస్య గతః సమీపం శివస్య తేధ్వాస్తు హరిప్రవీర. వానర శ్రేష్ఠుడవగు హనుమంతుడా, నీవు రాముని దగ్గరకు పోయిన వెంటనే నేననుభవించుచున్న ఈ మహా దుఃఖమును, ఈ రాక్షసుల బెదరింపులను సర్వమును అతనికెరిగింపుము. నీకు మార్గము భద్రమయ్యుండుగాక. సరాజపుత్ర్యా ప్రతివేదితార్థః కపిః కృతార్థః హరిపృష్టచేతాః అల్పావశేషం ప్రసమీక్ష్య కార్యం దిశం హ్యుదీచీం మనసా జగామ. హనుమంతుడు రాజకుమారియగు సీత చెప్పిన విషయమునంతను గ్రహించి తన రాక సప్రయోజనమైన దగుటచే మనస్సున మిక్కిలి సంతోషించి తాను దలంచిన కార్యము చాలా వరకు నెరవేరినట్లు తలంచి ఉత్తర దిక్కుగా బోవుటకు సంకల్పించెను. ఇది శ్రీమత్ సుందరకాండము 40వ సర్గము సమాప్తము. యదక్షరపదభ్రష్టం మాత్రాహీనం చ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవనారాయణ నమోస్తుతే. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి. మా ఈ వీడియోలు మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ and subscribe.